హాయ్ గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 10th డే అండ్ మన 100 డేస్లో ఒక 10% డేస్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఏంటంటే లైక్ ఈరోజు వచ్చేసి పార్క్ వచ్చాను అనమాట. ఈ బైక్ క్లాత్ ఏందని చూస్తున్నారా, ఆయిల్ పెట్టుకున్నా బాగా. సో అది స్వెట్తో పాటు కిందకి రాకుండా, సో అది నేను కర్చీఫ్ కట్టుకున్నా. సో అంతేకాకుండా ఏంటంటే లైక్ ఇప్పుడైతే ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతున్నాయి. సో అయినా కానీ మనం మన వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో అది అండ్ ఈరోజు ఏం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్తా అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడే మన వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్కి వెళ్ళిపోదాం గాయ్స్. అండ్ ఏంటంటే లైక్ ఈ టీ టైం నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను, బట్ మన కొన్ని బ్లాగ్స్ డిలీట్ అయిపోయాయి కదా. సో అందులో కూడా ఆ టీ టైం బ్లాగ్ ఒకటి. సో అందుకని రీషూట్ చేసి మళ్ళీ పెడదామని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ వచ్చిన. అండ్ సో అది లైక్ చూపిస్తాను మేము ఏం ఆర్డర్ చేసుకుంటాం, లైక్ ఏం ఆర్డర్ చేయను, జస్ట్ నేను ఒక కాఫీ ఆర్డర్ చేసుకుంటాం, లైక్ అంబియన్స్ చూపిస్తాం. లెట్స్ గో. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 2 years నుంచి నాకు హ్యాపీ, సాడ్, లేకపోతే ఏదైనా ప్లాన్స్ ఉన్నా, లేదంటే అంటే ఏదైనా డిసైడ్ కావాలనుకున్నా, ఏదైనా డిసిజన్ మేకింగ్ ఉన్నా కూడా సో నేను ఇట్లాంటి ప్లేస్కి వచ్చి కాసేపు కూర్చొని కాఫీ ఆర్డర్ చేసుకొని లైక్ ఒక కంపల్సరీ వచ్చినప్పుడల్లా 1 or 2 hours కూర్చొని వెళ్తాను అనమాట. సో మీకు కూడా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కదా. సో అట్లాంటి ప్లేసెస్ ఇంకా కింద కామెంట్ చేయండి. అండ్ నేను అక్కడికి వెళ్ళి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేసిన. అండ్ హైదరాబాద్లోనే అండ్ ఇక్కడ లైక్ అంబియన్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. లైక్ ఇక్కడ చూడొచ్చు లైక్ చైర్స్ కానివ్వండి, అంటే లైక్ కూర్చోడానికి ఫెసిలిటీస్, లైక్ లైటింగ్స్, ఫ్యాన్స్. అండ్ సో ఇట్లాంటివి ఈ టైంలో చాలా తక్కువ చూస్తుంటాం అనమాట. బట్ ఇక్కడ అంబియన్స్ మాత్రం రెస్టారెంట్కి, పబ్కి మాత్రం తక్కువ ఉండదు అనమాట. సో అట్లా మనకి ఈ టైం వచ్చేసి KBHP 9th ప్లేస్లో ఉందన్నమాట. అండ్ బిసైడ్ గోకుల్ ప్లాట్స్ గల్లీలో ఉంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందుకు ఓన్లీ టీ టైమే ఉంటుండే, బట్ ఇప్పుడు టీ టైం వచ్చింది, అద్భుత వచ్చింది, చైనీస్ వచ్చింది. సో ఇట్లా స్మోక్ జోన్ ఉంటుంది. అండ్ టీ, కాఫీస్ దొరుకుతాయి, బేవరేజెస్ దొరుకుతాయి, అండ్ చైనీస్ దొరుకుతుంది, అండ్ అద్భుత టిఫిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్మోక్ జోన్ ఎవరున్నా కానీ లైక్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. నేను ఇంకా 100 times ఇక్కడికి వచ్చినా కూడా నేను ఆర్డర్ చేసుకునే ఫస్ట్ కాఫీ అనమాట. దాని తర్వాత నేను ఇంకేమైనా ఆర్డర్ చేసుకుంటాను. అండ్ మీలో లైక్ చాయ్ లవర్, కాఫీ లవర్ ఉంటారు కదా. సో వాళ్ళని కూడా కింద ట్యాగ్ చేయండి. అండ్ పక్కన ఏమైనా టీ టైమ్స్ ఉంటే లైక్ అక్కడికి తీసుకెళ్ళండి. అండ్ అంటే అన్నిట్లలో ఇదే టేస్ట్ ఉంటుందంటే ఉంటుందో లేదో నాకు కూడా తెలియదు. బట్ మనం ఒక మంచి ఇట్లాంటి అంబియన్స్ ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయండి, కాసేపు కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. సో దట్ ఏంటంటే మనకు అంత ప్రెషర్ ఉండదు. లైక్ ఈ రెస్టారెంట్ని తీయడానికి ప్రమోషన్ కానీ లేదంటే హైలైట్ చేయడానికి అని కాదు. బట్ నాకైతే ఇట్లాంటి ప్లేస్ అందరికీ ఉంటాయి కదా కొన్ని ప్లేసెస్. సో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తారే కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పడానికి. సో నాకు అట్లాంటిది అని చెప్పేసి ఈ బ్లాగ్ తీస్తున్నా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఒకసారి ఇక్కడికి ఏమైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో అది మాత్రం అయితే చెప్పగలుగుతా. అండ్ విత్ కాఫీ ఒక కార్నర్ సీట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు బెస్ట్ థింగ్ ఏంటంటే మంచిగా వర్షం పడుతుంది, లైక్ ఏమంటారు డ్రిజ్లింగ్ అవుతుంది. అండ్ మంచి ఇట్లా కాఫీ ఆర్డర్ చేసుకొని తాగితే 2-3 గంటలు లేవని నుండి. సో అంత ఫేవరెట్ ప్లేస్ నాకు ఇది.
యాక్చువల్గా ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి లైక్ మనకి 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి లైక్ ఆల్మోస్ట్ 250-300 వరకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చైనీస్ మాఫియా అని చెప్పి అండ్ అద్భుత టీ టైమ్ అండ్ ఆల్సో హోమై మోమోస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్లా మనం డిఫరెంట్ ఫుడ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఇట్స్ టీ టైమ్ అన్నట్టు ఏం కాదు. మంచి అంబియన్స్ తోటి మంచి ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీని తీసుకురావాలి. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అది స్మోకింగ్ జోన్ సపరేట్ అనమాట అండ్ ఫ్యామిలీ జోన్ సపరేట్ అనమాట. సో ఇది నేను వచ్చింది ఫ్యామిలీ జోన్, ఇందాక చూసింది అది స్మోకింగ్ జోన్. యాక్చువల్గా సో ఈ టీ టైంకి ఏంటంటే సపరేట్ బైక్ పార్కింగ్ ఉంటుంది అండ్ సపరేట్ కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి కార్స్ బైక్స్ ఏమైనా తీసుకొచ్చుకున్నా మీకైతే రిస్క్ ఉండదు అండ్ వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట ఎవ్రీథింగ్. సో అంత ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. నాకు అవి లైక్ లో బడ్జెట్ కానీ వాళ్ళు ఏంటంటే మనల్ని ఒక పెద్ద ప్లేస్కి వచ్చినట్టు ట్రీట్ చేస్తారనమాట. సో అట్లాంటి అంబియన్స్, అట్లాంటి సర్వీస్ అండ్ అట్లాంటి ప్రైసెస్ కూడా మినిమలే ఉంటాయి అనమాట. అంత లైక్ హెవీ బడ్జెట్ అయితే ఉండవు. సో ఈరోజు అయితే బ్లాగ్ ఇది అండ్ ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ దిస్ బ్లాగ్. అండ్ ఎప్పుడైనా మీరు కూడా ఈ టీ టైంకి వస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ మీలో వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ Day 11.